బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ. విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడాను ఇటువంటి పవిత్రవంతమైనటువంటి శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పఠించినట్టయితే ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవాన్తో సహా గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేస్తూ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం కూడాను బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ అని చెప్పేసి ధ్యానం చేసుకోండి. చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం మీకు కలిగి తీరుతుంది. అంతేకాకుండా నవగ్రహాలకి సంబంధించినంత వరకు కూడాను నవగ్రహ ధ్యాన శ్లోకాలు అనేటువంటివి ఇంటి లోపల కాకుండా బయటకు వచ్చి సూర్య భగవానికి ఎదురుగా నిలబడి కనుక ప్రార్థన చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని కూడాను గ్రహచార రీత్యా ప్రతి ఒక్కరూ కూడా సాధింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరూ కూడాను గ్రహచార రీత్యా పఠించండి. చక్కటి ఆరోగ్యప్రదమైన అభివృద్ధి పదంలోకి పయనించాలని కోరుకుంటూ, ఇక రాశి ఫలితాల రీత్యా ఈ యొక్క మే నెలలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి సంబంధించినంత వరకు కూడాను ఈ యొక్క నెలంతా కూడాను ప్రతి విషయంలోనూ పట్టు విడుపు అనేటువంటి వ్యవహారాలు తప్పనిసరిగా ఆచరించటం మీకు సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. తను పట్టిన పట్టు వదలను అనేటువంటి తత్వం గనక ఉన్నట్లయితే కించిత్తు మానసిక ఆవేదనలను పొందాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అందుకే ఈ నెలంతా కూడాను ఈ యొక్క మేషరాశి వాళ్ళు పట్టుదలతో సాధించాలనేటువంటి ప్రయత్నాలు ప్రతి విషయంలోనూ పనికిరావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకెందుకు ఆ విషయంలో పట్టుదల, అసలు నేనెవరిని, నేను దానికి పనికొస్తానా లేదా, అనవసరంగా ఆ విషయంలో నేను జోక్యం చేసుకున్నానే అనేటువంటి ఆలోచన సరళి గనక మీకు వచ్చినట్లయితే ప్రతి పనిలోనూ కూడాను అలా గనక ఆలోచించినట్లయితే మీరు చేసేటువంటి ప్రయత్నాలలో ఎటువంటి అపశృతులు కూడాను రానే రావు. ఒక పెండ్లి సంబంధం చూసినప్పుడు కూడాను ఆ పెండ్లి సంబంధ విషయంలో కూడాను మధ్యవర్తిత్వం అనేటువంటిది మీరు వ్యవహరించేటప్పుడు మీరు అనుకున్న రీతిలోనే జరగాలి అనేటువంటి ఆ యొక్క పట్టు మీరు సడలించినట్లయితేనే మీకు విజయం చేకూరటానికి ఆస్కారం ఉంటుంది. 10 మందిలోనూ కూడా మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. లేకపోయినట్లయితే బలానా ఆయన మాట్లాడాడు, అసలు ఆ మాట్లాడే విషయంలో ఏమాత్రం కూడాను తగ్గడం లేదు, ఆయన పట్టిన పట్టు కుందేటికి 3 కాళ్ళు అన్న సందంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. ఇటువంటి సంబంధం మనం గనక చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఎటువంటి ఇది జరుగుతుందో, ఎందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పేసి మొత్తం ఆయన మీదే పట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొన్ని విషయాలు
ఆచితూచి ఈ రాశి వాళ్ళు నిర్ణయం తీసుకోవటం సర్వ విధాలా కూడా శ్రేయోదాయకం. అలాగే పట్టుబిడుపు ధోరణి, సమయస్ఫూర్తి అవసరమనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నెలంతా కూడా అధికార వర్గాలతో కించిత్తు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సమస్యలున్నాయి. మీ పై అధికారి మిమ్మల్ని శాసిస్తూ మాట్లాడినప్పుడు నీ సంగతి నాకు తెలుసు, నన్ను నువ్వు శాసిస్తావేంటి, నీ లొసుగులని నాకు తెలుసులే అనే ఒక భావనతో కనుక మీరు వ్యక్తం చేసినట్లయితే మీరు విచిత్రాతి విచిత్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు కూడాను నువ్వెంత, నీ స్టేటస్ ఎంత, నువ్వు ఉండేది 5 ఏళ్లే, తర్వాత నీ సంగతి ఏదో నేను తెలుస్తాను, అసలు నీతో నాకు పనేంటి అని చెప్పేసి అధికారి మాట్లాడేటువంటి విధి విధానం కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మేషరాశి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు మాట్లాడేటువంటి తీరులో తన పై అధికారుల నుంచి కానీ రాజకీయవేత్తల నుంచి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు కొంత తగ్గటమే సర్వశ్రేయోదాయకంగా భావించాల్సి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా బంధుమిత్రులతో కూడా ఈ నెలంతా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. వీళ్ళు ప్రతినిత్యం కూడాను కొద్దిసేపు మౌన వ్రతం పాటించడం వల్ల కూడాను వీరి మనస్సు వీరి అధీనంలోకి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించినటువంటి విధి విధానంతో కూడిన అధ్యయనం కనుక చేసినట్లయితే, అంటే యోగా చేసినట్లయితే వీళ్ళు తమ మనస్సుని తాము సమర్థించుకొని చక్కగా వ్యవహరించగల సమర్థతను సాధించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. వీరు విజయసిద్ధిని సాధించడానికి తమ పనుల్లో కూడాను ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండటానికి వీరి వద్ద గార్లిక్, చిన్ని ఉల్లిపాయ ఒకటి ఎప్పుడు దగ్గర ఉండేటట్టుగా చూసుకోవటం చాలా మంచిది. వీరు ప్రతినిత్యం కూడాను మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రున్ సంహారమాం రక్షశ్రియం దాసేమే ప్రభో అనే ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఎరుపు రంగు కలిగినటువంటి జేబురుమాల ధరించడంతో పాటుగా తమ ఎడమి కాలికి నలుపు రంగు కలిగినటువంటి మొలతాడు లాంటి దారం, మీరు పురుషులు ఎడమ కాలి కింది భాగంలో కట్టుకున్నట్లయితే శనిగ్రహ దోష పరిహార రీత్యా మీరు ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు సిసలైన రహస్యం ఏంటంటే నలుపు రంగు కలిగినటువంటి దారాన్ని పురుషులు ఎడమ భాగంలోను, స్త్రీలు కుడి భాగంలోనూ కట్టుకోవటం వలన అనేకానేక శనిగ్రహ దోషాల నుంచి బయలుపడటానికి కూడా ప్రతి రాశి వారికి ఉపకరిస్తుంది అనే విషయాన్ని ప్రజ్ఞాన్ డివోషనల్ ద్వారా అందిస్తూ ఉన్న చిన్న చిట్కా. దీన్ని మరి పాటించి కృతకృత్యులై మీ జీవిత రథాన్ని సాఫీగా కొనసాగించుకుంటారు కదూ. ఈ మేషరాశి వారు ఏ పనికి బయలుదేరినా గురువారం, శుక్రవారం, శనివారం బయలుదేరి వెళ్ళచ్చు. వీళ్ళకి ఈ నెలంతా కూడాను రామ్ రామాయ నమః అంటూ హనుమంతుల వారిని స్మరించటం సర్వవిధ శ్రేయోదాయకం. దేవాలయాన్ని దర్శించేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ హనుమంతుని యొక్క ఆలయాన్ని దర్శించండి. ఆలయం బయట ప్రాంగణంలో వీలైతే పేదలకు
తోచిన చందంగా మీరు సహాయం చేయండి. ఇది మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ యొక్క మే నెల రీత్యా. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క ఫలితాన్ని కనుక మనం చక్కగా గమనించినట్లయితే వీళ్ళు ఆచరించవలసినటువంటి విధి విధానాలతో పాటుగా వీరి జీవితం చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని సాధించుకోవటానికి ఈ నెలంతా కూడాను తాము అనుకున్నటువంటి ఆశలు, ఆశయాలు, కోరికలు సిద్ధింపచేసుకోవటానికి కూడాను తప్పనిసరిగా ఈ రాశివారు నిరంతర శ్రమ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిరంతర శ్రమ అంటే కష్టే ఫలి అని. మీకు షూటింగు 6:30కే ఉందనుకోండి, ఉదయాన్నే తెల్లవారుజామున 4ంటికే లేచి స్నానం చేసి వెంటనే మీ పూజాది కార్యక్రమాలు చేసుకొని 6:05 మీరు షూటింగ్లో కనుక ఉంటే ఎటువంటి చికాకులు రావు. వాళ్ళు కూడా మీకు చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. మీ షూటింగ్ 6ంటికి పెడితే మీరు అన్నీ తెమిల్చుకొని 8ంటికో వస్తే వాళ్ళు కూడాను అసహనం పొందుతారు. అంటే చిన్ని విషయం అన్నమాట ఇది. ఈ కళాకారులు పాటించవలసిన ముఖ్యమైన సూత్రం ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వారికి కళాకారకత్వం అత్యధికమైన ప్రేమతో ఉంటుంది. నాకు తెలిసిలే, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకోకుండా అంతా ఈశ్వరేచ్ఛ, నేను చాలా చక్కగా చెప్తేనే కదా నాకు మళ్ళీ భవిష్యత్తు అనే భావన రావాలి. ఆ భావనతో వీళ్ళు ప్రయత్నం చేస్తే సఫలీకృతులవుతారు అని చెప్పేసి ఈ వృషభ రాశి వారికి ఇస్తున్న సలహా. అంతేకాకుండా చికాకులు, వివాదాలు లేకుండా మీరు ప్రవర్తిస్తూ చిరునవ్వు ముఖంతో చిందిస్తూ కనిపించడం చాలా అవసరం. అధికారుల యొక్క సహవాసం చేత అధిక ధన వ్యయం అనేటువంటిది మాత్రం మీకు కలగడానికి ఆస్కారం ఉంది. ఎవరో అధికారి మీకు పరిచయం అయ్యి, బలాని మినిస్టర్ నాకు బాగా తెలుసండి, ఆయనతోటి నేను చెప్పిస్తాను, రేపొద్దున మీకు ఏదైనా కావాలన్నా కూడాను సహాయ సహకారాలు అందుతాయి అని ఏదో మాటలు చెప్తారు. వాళ్ళ బ్రతుకు తెరువు రీత్యా వచ్చాడు, దొరికాడు, ఇంతే చాలని. మీరు దాన్ని కనుక నమ్మినట్లయితే, అతని చుట్టూతా కనుక తిరిగినట్లయితే ₹1,00,000 ఏకముఖి ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది ఆయనకి. కాబట్టి ఈ విధంగా మీరు అధిక వ్యయాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏకముఖి అంటే సామాన్యం కాదు కదండి. ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఎన్నో జన్మల సుకృత పుణ్యఫలం ఉంటేనే ఏకముఖి దొరుకుతుంది. ఆ ఏకముఖి వేసుకోవాలనే తలంపున్న వ్యక్తికి కూడాను అసలు చెప్పలేనంత అదృష్టం కలుగుతుంది. ప్రపంచంలో భద్రాక్షలలాగే ఏకముఖులు అమ్ముతున్నారు చాలామంది. దానివల్ల ఉపయోగం శూన్యం. హాఫ్ సర్కిల్ ఉన్నవన్నీ భద్రాక్షలే. గుండ్రంగా ఉన్న ఏకముఖినే బాగా ధరించాలి. ఆ ఏకముఖి ఒకటి ఉన్నా చాలండి. ప్రపంచాన్ని శాసించేటువంటి దివ్యత్వమైనటువంటి శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. అటువంటి ఏకముఖి కోసం మీరు సంప్రదించాలి అనుకుంటే ఈ ప్రజ్ఞాన్ టీవీ వాళ్ళకి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. అంతేకాదు, పూర్వ పరిచయాలు ఏమైనా సరే మీకు మరలా తారసపడితే అవన్నీ అనుకూలించవు. గత స్మృతుల యొక్క వ్యవహారాలు మీకు ఆనందాన్ని చేకూర్చచ్చు, కానీ ప్రస్తుతం గత స్మృతులు మళ్ళీ వచ్చి నేనున్నాను అంటే మాత్రం మీరు అనేక రకాలైన ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ విషయంలో పూర్వ పరిచయాలు మీకు అనుకూలించవు అనేటువంటి విషయాన్ని గ్రహించండి. కొన్నాళ్ళ పాటు ఆ పూర్వ పరిచయాల్ని వదిలేశారు, ఇంకా ఎందుకులే నాకు ఈ చోప అని. మళ్ళీ ఆ చోపనే మీరు పెట్టుకున్నట్లయితే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని బెండి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్న ఆస్తిని కూడాను అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి కళత్ర కుటుంబ అనారోగ్యాలు కలగకుండా జాగ్రత్త పడండి. ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క నెల మాత్రం
అనారోగ్య లక్షణాలు కలగకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య లక్షణాల నుంచి బయటపడటానికి మీరు అమ్మలకన్న అమ్మ అయినటువంటి జగదంబిక దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి అనేటువంటి ఆ శ్లోకాన్ని కనీసం 11 సార్లు పఠించండి. అప్పుడు అనారోగ్య లక్షణాలు లేకుండా జగన్మాత మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ అమ్మలకన్న అమ్మ. మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినప్పటికీ కూడాను తప్పనిసరిగా నిమ్మకాయ మాత్రం జేబులో ఉంచుకొని బయటికి వెళ్ళండి. నిమ్మకాయ జేబులో ఉంచుకున్నట్లయితే మీ ఆలోచన సరళి పరిభ్రమించదు. పూర్వ పరిచయాల వాళ్ళు పరిచయం అయ్యి హలో 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 ఎన్నాళ్ళైందో నేను చూసి అంటూ మాట్లాడారనుకో, ఈ నిమ్మకాయ ఉంటే వదిలేరా పదా ఇంటికి పోదాం అంటుందన్నమాట. అందుచేత నిమ్మకాయ పెట్టుకొని మీరు బయలుదేరటం చాలా మంచిదని నేను ఇచ్చే సలహా. అంతేకాకుండా బయటికి వెళ్ళేటప్పుడు వీలైతే గులాబీ రంగు వస్త్రం దగ్గర పెట్టుకొని బయలుదేరండి. నిమ్మకాయ ఒకటి దగ్గర పెట్టుకొని బయలుదేరండి. మీకు కలిసి వచ్చేటువంటి రోజులు మాత్రం బుధవారం, గురువారం. ఈ 2 వారాలు బాగా కలిసి వస్తాయి. బుధవారం మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క స్థితిపతి, ప్రియపతి, గణపతి నామం చేసుకొని బయలుదేరండి. మీకు సర్వదా సర్వే శుభ సంపదతో కూడినటువంటి ప్రభావం కలిగి తీరుతుంది. చక్కటి యోగాన్ని మీరు సాధించగలుగుతారు. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ నెలంతా కూడాను దైవ బలం అత్యధికంగా కనిపిస్తుంది కాబట్టి అధికారుల యొక్క అనుగ్రహాన్ని వెనువెంటనే సాధించగలుగుతారు. మీరు ఏదైనా సివిల్ కాంట్రాక్టర్స్ కానీ రోడ్లు వేసేటువంటి పనులు కానీ మీరు చేపట్టినట్లయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు లేక డబ్బు విషయాలు లేక అది మీకు రావాలి అనేటువంటి తలంపులు ఉన్నట్లయితే దానికి సంబంధించిన అధికారులను కలిస్తే వారి యొక్క అనుగ్రహం మీకు వెనువెంటనే లభ్యపడుతుంది. నూతన రాజధాని నిర్మాణ రీత్యా వచ్చేటువంటి పనుల విషయంలో కూడా మీకు అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అది మీ ఇష్టం. తరువాత కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మలాని వారికి వచ్చిందిటండి ఆర్డరు, ఆయన చాలా బాగా చేస్తాడు, నిజమే చాలా మంచివాడు, చాలా చక్కగా నిర్మాణం చేస్తాడు అనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అన్నమాట. అలాగే కుటుంబ సౌఖ్యముతో మంచి ఫలితాన్ని కూడా పొందుతారు. పురుషుడికి ఆనందం ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటూ పలకరించినప్పుడే కదండి. భార్య కనీసం ఇంటికి వెళ్ళగానే అయ్యో ఎంత కష్టపడుతున్నారో, కనీసం టిఫిన్ అన్నా తిన్నారా, మంచినీళ్ళన్నా తాగారా అంటూ మంచినీళ్ళు తీసుకొచ్చి వచ్చి ఏమండి రెస్ట్ తీసుకోండి కాస్త అంటే ఆ మగవాడు పడే ఆనందం వర్ణనాతీతం కదా. అట్లాగే స్త్రీ కూడాను కష్టపడి వంట చేసినప్పుడు దాంట్లో కాస్త ఉప్పు తగ్గినా కూడాను అబ్బా అద్భుతం, ఆనందం, అమోఘం, ఇవాళ నువ్వు చేసిన వంట చాలా బాగుంది ప్రియా అంటే ఆ స్త్రీ కూడాను ఆనందపడుతుంది. ఇట్లాంటి చిన్న చిట్కాలు బ్రతుకు తెరువుకి చాలా మార్గాలు కాబట్టి ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను. అంతేకాదండి, ఇక్కడ మనం ఆచరించవలసిన ముఖ్య విషయం ఇంటిల్లిపాది సౌఖ్యంగా ఉన్నారా లేదా. మనం ఎక్కడికి పోయినా మళ్ళీ గూడికే కదా చేసేది. అందుచేత కనీసం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా లేదా, అమ్మ ఎట్లా ఉంది, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది అంటూ ఫోన్లు చేసి మాట్లాడటం మంచిది. ఎక్కడో వర్క్లో లీనమైపోయి ఈ కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటున్నాను, ఎండలో నిలబడి చేస్తున్నాను, పైన టోపీ మాత్రం పెట్టుకున్నానని చెప్పేసి ఇంటి వాళ్ళని మర్చిపోతే కుదరదండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి అందరూ బాగున్నారా, సంతోషం, దేవుని తలుచుకోండి, చక్కగా అన్ని పనులు నిర్వర్తించుకోండి అంటూ నాకేం పర్వాలేదు, మీరంతా చల్లగా ఉంటే అదే 10,000 అనే మాట మాట్లాడారనుకోండి, ఇంటిల్లిపాది కూడాను హా హా అంటారు ఒక్కసారిగా. అంతే కదా. కాబట్టి
ఇట్లాంటి లౌక్యమైనటువంటి విషయాలు ప్రతి మగవాడు కూడా నేర్చుకొని తీరాలన్నమాట. అంతేగాని నాకు తీరుబడలేదు, పెట్టే ఫోన్ తర్వాత మాట్లాడచ్చులే అని విసుక్కోవడం మాత్రం చేయవద్దని మనవి చేస్తున్నాను. ఇకపోతే భవిష్యత్తు అనేటువంటిది చాలా ఆశాజనకంగా ఉంటుంది ఈ రాశి వారికి. భవిష్యత్తు ఆశాజనకం అంటే అప్పులన్నీ తీరే మార్గాలు ఏర్పడతాయి అన్నమాట. మంచి మంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు అప్పుల దగ్గరకు ఏమవుతుంది, ముందరగానే అడ్వాన్స్ తీసుకుంటారు కాబట్టి వడ్డీ లేకుండా వాడికి కట్టేస్తారు అమ్మాయి అనుకొని ఇక ఆశాజనకమైనటువంటి భావన పరంపర ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి. ఆదాయ వ్యయ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడో వస్తుందని చెప్పేసి ఇవాళే కారు కొనేద్దాం, ఇవాళే మా అబ్బాయికి స్కూటర్ కొందాం అంటే కుదరదు. పొదుపు అనేటువంటిది నేర్చుకోవడం చాలా అవసరం. పశువుకి తిన్నది తృప్తి, మనిషికి దాచింది తృప్తి అనే విషయాన్ని ప్రతి ఒక్క మానవుడు గుర్తుపెట్టుకుంటే భారతదేశం అప్పుల వలయంలో కొట్టుమిట్టాడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే నిరాదరణ చిక్కులు రాకుండా మీకు ఆత్మ పరిశీలన అనేటువంటిది చాలా అవసరం. నేను చేస్తున్నది మంచిదా కాదా, నేను నడిచే మార్గం బాగుందా లేదా, నా పక్కన పనిచేసేవాడు మంచివాడా కాదా, ఇలాంటి విషయాలు కూడా మీరు అవగాహన చేసుకొని ముందడుగు వేయాలి ఈ రాశివారు ఈ నెలంతా కూడా. వీరికి బాగా కలిసి వచ్చేటువంటి దేవుడు కలియుగ వాసుడైన వెంకటేశ్వర స్వామి. అందుచేత తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మదిలో నని నామమిప్పుడు మరువలేను శేషశయనా. తిరుపతి అనేటువంటిది చాలా అద్భుతవంతమైనటువంటి ప్రదేశం. మన శరీరంలో ఛార్జింగ్ తగ్గినప్పుడు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే, అంటే శక్తి పుంజాలు బాగా పెరగాలనుకుంటే తిరుమల తిరుపతికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణ రీత్యా మన శరీరంలో ధీశక్తి పెరుగుతుంది, అంటే రీఛార్జ్ అవుతుంది అన్నమాట. ఒక సెల్ ఫోన్లో కనుక ఛార్జ్ తగ్గితే ఏ విధంగా రీఛార్జ్ చేస్తామో అలా మన శరీరానికి మనసుకి కూడా మానసిక ఆవేదన ఉన్నప్పుడు వెంటనే తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొస్తే చాలండి, బ్రహ్మాండమైన రీఛార్జ్ పెరుగుతుందని కూడా ఇటీవల చాలామంది చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి రాశి వారు కూడాను పాటించుకోవచ్చు. ఇకపోతే ఈ రాశి వాళ్ళు ముఖ్యమైనటువంటి సుదినాలు సహజసిద్ధంగా గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు చాలా బాగా కలిసి వస్తాయి. వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా మొబ్బు వన్నె కలిగినటువంటి దుస్తులు ధరించడం కానీ, కనీసం హ్యాండ్ కర్చీఫ్ దగ్గర పెట్టుకోవడం కానీ చేయాలి. వీళ్ళు బయటికి వచ్చేటప్పుడు ఇంటి గుమ్మం దగ్గర ఎండు మిరపకాయ వేసి ఆ మిరపకాయ మీద ఎడంకాలతో తొక్కి ఆ మిరపకాయని నలిపేసి ఇక వెళ్ళిపోవాలి. ఇలా కనుక చేస్తే ఏమవుతుందంటే, అబ్బా వీడికి ఆర్డర్ వచ్చింది, ఏం సంపాదిస్తున్నాడు గురువు అనేటువంటి విపత్కరమైనటువంటి దిష్టి దోషాల నుంచి బయటపడతారనమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎండు మిరపకాయకి అంత గొప్ప విలువ ఉంది. మనం దిష్టి తీసేటప్పుడు కూడా ఉప్పు, ఎండు మిరపకాయ కలిపి దిష్టి తీస్తాం కదా. అందుచేత వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పని మీద ఈ ఎండు మిరపకాయని గట్టిగా తొక్కేసి ఇక తమ పనిలోకి తాము వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళు పాటిస్తే మంచిది కదా. మరి అది విషయం. ఇక దిశ వీళ్ళకి పడమరా పనికొస్తుంది, తూర్పు పనికొస్తుంది. ఎటువైపు వెళ్ళినప్పటికీ కూడాను చాలా చక్కటి యోగాన్ని వీళ్ళు సాధిస్తారు. ఇకపోతే తరువాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క మే నెల ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే శుభ సంబంధ కార్యక్రమాలు అనేటువంటివి ఈ నెలంతా కూడాను వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అంటే పెళ్ళిళ్ళు కుదిరించడం కానివ్వండి, లేకపోతే మాట్లాడటం కానివ్వండి, లేకపోతే ఏదైనా కొత్త గృహాన్ని తీసుకొని ఆ గృహరీత్యా మళ్ళా రీమోడల్ చేసి రేట్ వస్తే అమ్మేద్దాంలే అనే తలంపుతో చేసేటువంటి విధి విధానం కానీ, లేక భవిష్యత్తుకి ఇది మంచి మార్గం అని చెప్పేసి నిర్ణయం చేసుకొని ఆ వ్యక్తితో కూర్చొని మాట్లాడి దాన్ని
అడ్వాన్స్ ఇచ్చి రావటం కానీ ఇవన్నీ కూడాను ఈ నెల చాలా చక్కగా సహకరిస్తాయి కర్కాటక రాశి వారికి. సంతృప్తికరమైనటువంటి ఆదాయం కూడా వస్తుంది. సంతృప్తికరమైన ఆదాయం అంటే చేసే పనుల ద్వారా ఆదాయం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పచ్చు. భూగృహ ప్రయత్నాలలో భూమి కొనటం కానీ గృహాలు కొనటం కానీ చాలా చక్కగా యోగం సిద్ధించుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి నూతన రాజధాని నిర్మాణ తత్వరీత్యా లింగాపురం, వైకుంఠపురం ఇట్లాంటి ఊళ్ళల్లో కూడాను భూములు కొంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు కూడా ఈ రాశివాడు చేయొచ్చు. అంటే ఏంటనమాట, రేపు రానున్న భవిష్యత్తు విశిష్టవంతమైన అభివృద్ధిని ఇస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళే భూమి కొని పెట్టుబడి పెట్టడం, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. అధికారుల యొక్క అండదండలు కూడా ఉంటాయి. నేనున్నానే, నీకేం పర్లేదు, తీసుకో, అదేం ప్రభుత్వ భూమి కాదు, ఏదైనా వస్తే నాకు ఫోన్ చేయి అని చెప్పేసి కూడా చెప్తాడు. అండదండలు ఉండాలిగా ఏదైనా కొనేటప్పుడు. లేకపోతే ఎవడో వచ్చి రఫ్గా కొంటున్నామని సంగతి తెలుస్తానని కథ చూపిస్తే కుదరదు కదా. అందుకని ప్రభుత్వం యొక్క అండదండలు కూడా ఈ రాశి వారికి బాగా కనిపిస్తున్నాయి. శత్రుజయం కూడా జరుగుతుంది. శత్రువులు అనేవాళ్ళు లేకుండా నమస్కారం సార్, రండి సార్, మంచిది, తీసుకుంటున్నారా, తీసుకోండి అంటారు అనమాట. అట్లా చక్కటి యోగవంతమైన ప్రభావాలు వస్తాయి. అలాగే దూర ప్రయాణాల వలన కించిత్తు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఫ్లైట్లో చాలా సుదీర ప్రయాణాలు చేయటం, ఎటు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఫారిన్ టూర్ వెళ్ళి భార్యతో కలిసి పిల్లలతో కలిసి ఆనందించొద్దాంలే అని చెప్పేసి ఊరికే ఆలోచనలు చేయకండి. డబ్బు పొదుపు చేసుకోవడం నేర్చుకోండి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఫారిన్ టూర్ వేసుకొని సరదాగా హోటల్స్లో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత విరోచనాలు వాంతులు పట్టుకొని ఇవన్నీ ఎందుకు చెప్పండి. అసలు మన ఊరు మంచిది, మన గ్రామం మంచిది, మన ప్రదేశం మంచిది, ఉన్న ఊళ్ళోనే ఆనందించేటువంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భారతదేశాన్ని మించిన పుణ్యక్షేత్రం కలిగినటువంటిది ప్రయోజనం ఇంకా ఎక్కడన్నా ఉందా? ఊరికే ప్రకృతి సౌందర్యం, అబ్బో అక్కడ ఇల్లు బాగా కట్టారు, అక్కడ అన్నీ బాగా ఉంటాయి, వెళ్దామండి అంటే ఏముంటుందని ఆ బొంద ఏముండదు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేస్తే మనిషి బాగుపడతాడు. అంతే కదా అని ఇవాళ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసి ఫారిన్ టూర్స్ వేసుకుంటే మనకు మిగిలేది శూన్యమే రేపు పొద్దున భవిష్యత్తు. కాబట్టి బీ కేర్ఫుల్. ఈ విషయంలో చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ రాశి వాళ్ళు. దీనిలో ఉన్న అత్యంత కీలకమైన విధానాన్ని మీకు అందజేశాం. అంతేకాకుండా గురువారం, శుక్రవారం, సోమవారం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఎక్కువగా ఆకుపచ్చ లేక పసుపచ్చ దుస్తులు ధరించడం మంచిది. లేక కనీసం హ్యాండ్ కర్చీఫ్ అయినా దగ్గర పెట్టుకోవచ్చు. వీళ్ళు బయలుదేరవలసిన దిశ ఉత్తరము, తూర్పు. ఇక సింహరాశి. సింహరాశి అనగానే వాళ్ళు ఆకలేసినప్పుడే తింటూ ఉంటారు. అంటే ఏంటనమాట, వాళ్ళ మనోభావాలన్నీ కూడాను గుహలో ఉన్న సింహాల్లాగే ఉంటాయి. వాళ్ళు ఎవరిని ఆశ్రయించరు. ఎంతసేపటికి వాళ్ళ మనోభావాలు వాళ్ళకే ఉంటాయి. వాడు చెప్పేది నాకు తెలుసులే అంటాడు. అవసరమైతే జూలు ఇట్లా అని విదిరించి పోదాం వాడి సంగతి తెలుద్దాం అంటారు. ఇట్లాంటి లక్షణాలు ఎక్కువగా సింహరాశి వారికి ఉంటాయి. అందుచేత ఇతరులని మెప్పించడానికి వాళ్ళు ముందుగానే ప్లేట్ ఫిరాయిస్తారు. నీ ఇష్టం, నీకు చెబుతున్నాను నాన్న, నాకు తెలియదు ఇదంతా, నీకు ఇష్టమైతేనే వెళ్ళి మాట్లాడతాను, లేకపోతే లేదు అంటే వాడికి లోపల తీసుకుందామా వద్దా, తీసుకుంటే మంచిదే, మా నాన్న ఏమనుకుంటాడో అనే భావాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ భావాల్ని వెంటనే వ్యక్తీకరించరు వీళ్ళు సింహరాశి వాళ్ళు. కాబట్టి ఈ తండ్రి కూడా వాడికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. అలాగే నాయన నీకన్నా నాకేం తెలుసు చెప్పు, సాగా ఆలోచించు, తీసుకో, సరే ఆలోచించు అని చెప్పాడు అనుకో, అప్పుడు వాడికి ఆనందం, ఒప్పుకున్నాడు అని చెప్పేసి వెంటనే వెళ్ళేసి ఆ పని కాస్త పూర్తి చేసి విన్ ది కాల్ అంటాడు అనమాట. ఎందుకంటే సింహం ఎప్పుడు విన్నే అవుతుంది. సింహం ఓడిపోవటం అనేది ఉంటే జరగదు. ఈ రాశి ఫలితం కూడా అట్లాగే ఉంటుంది ఎప్పుడు కూడా. స్వయం ఆలోచన,
స్వయం ప్రతిపత్తి కోసం ప్రయత్నంలో సాఫల్యతను సాధిస్తారు. చూసారా, స్వయం ప్రతిభ స్వయం ప్రతిపత్తి వీళ్ళు ఎక్కువ ఉంటాయి. అందుచేత ఇతరులు ఎన్ని చెప్పినా మీ ఇష్టం ఆలోచించుకోండి అంటాడు. స్వయం ప్రతిభ స్వయం సాఫల్యత అది మంచి మేలే చేస్తుంది, మనం అర్థం చేసుకోవాలి అక్కడ పాయింట్. అలాగే దూర ప్రయాణాల వలన అనుకూలతలు కూడా లభ్యపడతాయి. కాస్త వెళ్ళి చూసి రావాలి అని చెప్పేసి భావించి అక్కడ బాగుందిట చూసి వస్తాను అని చెప్పేసి ఏలూరు వైపు పొలాలు చూద్దాం అని చెప్పేసి వెళ్ళి అక్కడంతా కూడాను ఆ యొక్క ఆయిల్ ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ రేటు కూడా తక్కువగానే ఉంది, అది కౌలుకు కనుక ఇచ్చినట్లయితే మనకి చాలా మంచి లాభం అనే ఆలోచనలతో వీళ్ళు డబ్బుని యూటిలైజ్ చేశారనుకోండి, చాలా లాభదాయకంగా ఉంటుంది. అట్లాని కాదు, ఇక్కడ ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను, అంతేగాని ఏలూరు వెళ్ళమన్నారు గురువుగారు బయలుదేరుతున్నారని వెళ్ళకూడదు. ఎక్కడ మనకి యోగం పడుతుందో అది చూసుకొని దానికి తగ్గట్టుగా ప్రయాణాలు చేసుకొని దానికి సంబంధించినటువంటి డబ్బుని యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ధనమూలం ఇదం జగత్తు, ధనం ఉన్నప్పుడే ప్రతివాడు విలువ ఇచ్చేది, ధనం లేకపోతే ధర్మదాత సినిమా అయిపోతుంది జీవితం అంతా కూడా. పొండిరా పొండి అని పాట పాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు మాత్రం ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయకూడదు ఎవరైనా. ఇక్కడ ఈ ఒక్క రాసే కాదండి, అందరికీ పనికొస్తుంది ఈ విషయం. పొదుపు అనేది నేర్చుకోండి. 100 రూపాయలు సంపాదించారనుకోండి, కనీసం 10 రూపాయలైనా సరే దాచిపెట్టాలనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బాగుంటుంది. అంతేగాని నాకు అలవాటు ఉంది ఈ అలవాటు ఉందని సిగరెట్లు చెప్పండి ఎంత ఖర్చు, అవి దాని మీద క్యాన్సర్ వస్తుందని రాసినా కూడా దాని దంపదిగా ఆ సిగరెట్ వైపే మనసు పోతుంది, అది కొంటారు తాగుతుంటారు. మద్యపానం మత్తులో జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి అని చెప్పినా సరే మందు కొడితే కానీ ఆనందం లేదనుకుంటారు కొందరు. ఎందుకు చెప్పండి ఈ మానవ జీవితం నాశనం చేసుకుంటారు? అన్ని జీవితాల కల్లా గొప్ప జీవితం మానవ జీవితం కదండి. జ్ఞానాన్ని ఇచ్చాడుగా భగవంతుడు. కాస్త ఆచితూచి అడుగు వేసి జీవితాన్ని పరిపూర్ణంగా కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని గడిపిన వాడే గొప్పవాడు అవుతాడు, కీర్తివంతుడు అవుతాడు, మరలా జన్మ లేకుండా కూడా ఉంటుంది. ఇవన్నీ బాగా అలవాటు చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. వృత్తిలో పట్టుదలతో తగిన గౌరవ ప్రతిష్టలతో కూడినటువంటి మంచి ఆదాయం కూడా ఈ రాశి వారికి ఈ నెల సంభవిస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మిత్ర సహాయం కూడా కలుగుతుంది, మిత్రుల నుంచి సహాయం కూడా వస్తుంది. ఈ రాశి వారు తప్పనిసరిగా శనిదేవునికి సంబంధించిన శ్లోకం ప్రతినిత్యం చదువుకోవాలండి. దశరథ కృత శని స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది. అలాగే శమగ్నిరగ్నిభిస్కరచ్చన్న సపతు సూర్య సంవాతో వాత్పరప అపశ్రిత అనేటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. లేకపోతే శివాలయానికి వెళ్ళి శనివారం నాడు శమీ వృక్షం చుట్టూతా 21 ప్రదక్షిణలు చేస్తే చాలండి. ఇప్పుడు యోగా చేసేవాళ్ళు యోగా మానేసి రోజుకు ఒకసారి ఈత కొట్టారనుకోండి 100 రెట్ల యోగా ఫలితం వస్తుంది. ఈతకి యోగాకి కనెక్షన్ ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, శమీ వృక్షం చుట్టూతా కనుక 21 సార్లు ప్రదక్షిణం చేస్తే శనిగ్రహ మంత్రం 1,000 సార్లు జపించిన పుణ్యఫలం వస్తుంది. శని మన జోలికి రాడు, చాలా మంచిని చేస్తాడు అని చెప్పేసి ప్రజ్ఞాన్ టీవీ ద్వారా అందిస్తున్నటువంటి చిన్న చిట్కా. మరి దీన్ని మరి ప్రతి వాళ్ళు పాటించుకోండి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని పట్టి పీడించే ప్రతి వాళ్ళు కూడాను ఈ శమీ వృక్షానికి శనివారం నాడు ప్రదక్షిణం చేయటం అనేటువంటిది పాటిస్తారు కదా. సరే, ఇక ఈ రాశి వాళ్ళు గురు శుక్ర సోమవారాలు బయలుదేరితే చాలా మంచి జరుగుతుంది. వీళ్ళు ధరించాల్సింది మాత్రం గులాబీ రంగు దుస్తులు ధరించాలి. వీళ్ళు వెళ్ళవలసిన దిశ మాత్రం తూర్పు, ఉత్తరం, పడమర 3 దిశలు బయలుదేరచ్చు. తరువాతి రాశి గురించి చెప్పుకునేటప్పుడు చిన్ని చిన్ని విషయాలు అవగాహన చేసుకున్నప్పుడే మానవ జీవితం పరిపక్వమైనటువంటి స్థితిని పొందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రాశికి చెప్పేటువంటి ఫలితాల్లో ఇచ్చేటువంటి ముఖ్యమైన చిట్కాలు ప్రతి వాళ్ళు కూడా పాటించుకోవడంలో తప్పు లేదనేది గుర్తుపెట్టుకోండి. తదుపరి కన్యారాశి.
మే నెలలో కన్యారాశి వాళ్ళకి కళత్ర కుటుంబ అనారోగ్యాలు రాకుండా చూసుకోవాలి. అసలు అనారోగ్యాలు ఎందుకు వస్తాయండి? దాని వెనకాల తగిన పరమార్థం ఏమిటి అని ఆలోచిస్తే, మనం వేల్టికి తిండి తినకపోవడం, వేల్టికి నిద్రపోకుండా ఉండటం వల్లనే అనారోగ్యాలన్నీ వస్తాయి. అందుకే పక్షులు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటాయో. అదేంటండి అంటే సూర్యోదయం అయ్యే ముందుగానే అవన్నీ నిద్రలేచి ఇక సంపాదనకు బయలుదేరిపోతాయి. మన్ని కూడా లేవండి బాబు మేము వెళ్తున్నాం అని చెప్పేసి చెబుతాయి కొన్ని పక్షులు కూ కూ అంటూ. ఆ పక్షులే చెబుతుండగా మనకి నిద్ర ఇంకా ముంచుకొస్తూ అప్పుడే ఏం లేస్తాను లేని పడుకుంటాం. ఎవరైతే నిత్యము కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేస్తారో వాళ్ళు ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడుపుతారు. ఇది ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవలసిన అసలు సిసలైన రహస్యం. రాత్రి 12 దాకా మేలుకొని అయ్యో రాత్రి 12 అయింది నాకు నిద్ర చాటలేదు అంటూ బద్ధకంగా గడపడం కన్నా, రాత్రిపూట ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడాను పుస్తకాలన్నీ క్లోజ్ చేసేసి ఖచ్చితంగా 9:30-10 పడుకోవాలి. తెల్లవారుజామున కనీసం 5 గంటల కన్నా నిద్ర లేవాలి. ఇలా లేచేటువంటి విధి విధానాన్ని తమ పిల్లలకు కూడాను తెలియజేయాలి. పిల్లలు తెల్లవారుజామున కనుక లేచి చదువుకుంటే సరస్వతీ కటాక్షం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సరస్వతీ కటాక్షం బాగా పనిచేయాలంటే తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్ళాలి పిల్లవాడు. తెల్లవారుజామున లేపి తండ్రి కూడా లేస్తాడుగా వాడిని దించి రావడానికి పనిలో పని అయిపోతుంది అనమాట. వెంటనే దంతధావనం చేసుకుంటాడు, స్నానం చేస్తాడు, కాస్త దైవచింతన చేసుకుంటాడు. ఇది లాజిక్ అన్నమాట. కాబట్టి తెల్లవారుజామున నిద్ర నుంచి లేవటం ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి నాంది పలుకుతుంది. ఈ రాశివారు మాత్రం చాలా జాగ్రత్తగా ఈ నెలంతా కూడాను అనారోగ్యం పట్టకుండా జాగ్రత్త పడాలి. ధన వ్యయం కాకుండా కూడాను కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పోపుల పెట్టె అని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. మనం నిత్యం వాడుకునేటువంటి వంట సామాగ్రికి సంబంధించినటువంటి చక్కటి తిరగమాత పెట్టె, అది పోపుల పెట్టె అంటారు. ఆ పోపుల పెట్టెలో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా మనకు ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ప్రసాదిస్తాయి. మెంతులు చూడండి, పొద్దున్నే మెంతులు పొడి ఒక చిటికె నోట్లో వేసుకుంటే చాలండి. జీలకర్ర ఒక చిటికెడు వేసుకుంటే చాలండి. మనకి చాలా చక్కటి ఆరోగ్యం లభ్యపడుతుంది కదా. మరి అందుకే పోపుల పెట్టె అనేది ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈ యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకోండి. మన ఇంట్లో జరిగేటువంటి విషయాలే ఇవన్నీ కూడా మన జీవితంలో. చాలా చక్కగా వేడి నీళ్లు తాగడం, పొద్దున్నే ఒక గ్లాస్ వేడి నీళ్లు లేవగానే. ఇవన్నీ ఎందుకండి అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మాత్రమే. ఇకపోతే భూగృహ ప్రయత్నాలు సాఫల్యత కలగడానికి ఆస్కారం ఉంది ఈ రాశి వారికి. భూమి కొనాలన్నా గృహం కొనాలన్నా కూడా సాఫల్యత వస్తుంది. మీరు భూమి కొనేటప్పుడు ఆ భూసార పరీక్ష చేయించుకొని కొనుక్కోవటం మంచిది. కారణం ఏంటంటే భూమి పండని భూమి అయితే చాలా నష్టం. హైవే రోడ్డు వచ్చిందండి అందుకని కొన్నామంటే సరిపోదు. ఆ భూమిలో ఒకవేళ మనం గనక నిర్మాణం చేసినా నీళ్లు పడాలి కదా. అలాగే ఒక చెట్టు నాటినప్పుడు చెట్టు కూడాను చాలా చక్కగా ఎదిగి కాయలు కాయాలి కదండి. అంతేగాని పెద్ద హైవే రోడ్డు వచ్చేసిందండి మా పొలం పక్కనేనండి అందుకని రేటు పెంచామండి అంటే కుదరదు. భూమి సరైనదా కాదా అని చెప్పేసి భూమి కొనుక్కునేటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. భూమిలో ఒక్కొక్కసారి పొలాల్లో ఎక్కువగా ఈ యొక్క ఎముకలు ఉంటాయి. కారణం ఏంటంటే చనిపోయిన ప్రతి తీసుకెళ్ళి అరే పొలంలో పాతేయరా అంటారు. ఎందుకంటే భూ పంటకి చాలా మంచిది ఆ యొక్క కాల్షియం, అందుకని చెప్పేసి చెబుతూ ఉంటారు చాలామంది. అందుచేత నిర్మాణ పనులు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఈ సైట్లో ఎముకలు ఏమైనా ఉన్నాయా లేదా,
ఎముకలు లేని భూమేనా ఇది? ఇది ఏ జాతికి చెందింది? ఈ రంగు ఎట్లా ఉంది? ఇది మరి నాకు పనికొస్తుందా లేదా? ఇవన్నీ వాస్తురీత్యా నాబోటి సిద్ధాంతాన్ని పిలిపించుకొని చూపించుకొని ఇది బాగుందంటే తీసుకోవడం మంచిది. కానీ హైవేని ఆనుకొని ఉంది సార్, రేపు మంచి రేట్ వస్తుంది తీసుకుందాం అనుకుంటున్నాను గురువు గారు అంటే కుదరదండి. ఇవన్నీ కూడా మీకు పరిహార ప్రక్రియలుగా చెప్తున్నాం మేము ప్రజ్ఞాన్ టీవీ ద్వారా. అంతేకాకుండా పక్కనే దేవాలయం ఉంది సార్, సత్యనారాయణ స్వామి దేవాలయం, బ్రహ్మాండంగా ఉంది సార్ అంటారు. ఆ దేవాలయానికి ఈ పొలం 200 అడుగుల దూరంలో ఉండాలి, లేకపోతే అక్కడ ఇల్లు కడితే వీడు మటాష్ అవుతాడు. దేవాలయానికి దాపున ఎప్పుడూ ఇల్లు కట్టకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మన నిజ జీవితంలో కూడా చాలా అవసరమైనవి నిత్యం కూడా. అందుకని ఈ విషయం చెప్తున్నాం. భూగృహ ప్రయత్నాలు సఫలీకృతం అన్నారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మీరు భూములు కొంటే కుదరదు, ఇష్టం వచ్చినట్టు గృహాలు కొంటే సరిపోదు. మీ వర్గును బట్టి మీరు గృహం కనుక్కోవాలి. వర్గు అంటే ఏంటి? మీ మొదటి పేరు, మొదటి అక్షర రీత్యా మీకు ఏది సరిపోతుందో ఆ వర్గుని ఆచరిస్తూ కొనుక్కునేటువంటి గృహం. యారా లావా అనేటువంటి వర్గు అంటే ఆ పేరు మొదట్లో వచ్చినటువంటి వాళ్ళు ఎటువైపు భూములు కొనుక్కోవాలి, ఎటువైపు గృహాన్ని కొనుక్కోవాలో వాస్తు సిద్ధాంతి చెప్తాడు. అయ్యా మీ పేరేంటి అని అడిగి, సార్ మీరేమనుకోవద్దు ఇది మీకు సరిపోదండి అంటే ఆ రాజవీధిని బట్టి ఈ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ యజమాని జీవితం రాజవీధి వర్గుకి సరిపోటుగా ఉండాలి. ముత్తాతల నుంచి వచ్చిన భూములు అయితే అది వేరే విషయం. ముత్తాత పేరుతో ఉంది కాబట్టి ఆ పేరు కూడా తగిలిస్తారు వీడికి సహసిద్ధంగా. మా ముత్తాత పేరు కలిపేట్టుగా పెట్టండి పేరు అంటారు. ఎందుకు పెట్టాలంటే ఆయనకున్న ఆస్తిపాస్తులు వీడికి కూడా కలిసి వచ్చేట్టు. ఇది చాలా విషయం అండి వాస్తుశాస్త్రంలో. అందుకనే మా ఇంట్లో ప్రతి వాళ్ళకి వెంకటేశ్వరరావు అని పెడతామండి, వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకోవాల్సిందే అంటారు. అంటే ఏంటి? ఆ వర్కుకి సంబంధించిన ఇల్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుచేత వెంకట అని తగిలిస్తారు పెద్దానికి. అలాంటి వర్క్ ఉన్న వాళ్ళంతా కూడాను చక్కగా అటువైపు ఇల్లు నిర్మాణాలు చేసుకోవడం చాలా ఉత్తమం. ఇది పరిస్థితి. ఇకపోతే సుఖ సంతోషాదులు మాత్రం చాలా చక్కగా కలుగుతాయి ఈ నెల ఈ యొక్క కన్యారాశి వారికి. నెలాఖరులో మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. సవాళ్ళు అంటే ఏముందిలేండి, జీవిత సవాళ్ళని ఉంటాయి. అటువంటి సమయంలో ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అని. జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, అప్పుడే మనం విజయాన్ని సాధిస్తామని. ఈ సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ప్రతివాడి మనసులో కూడా ఆ భావన రావాలి. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఫేస్ ఇట్. అది ఈ రాశి వాళ్ళు ఎటైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు చిన్ని ఉల్లిపాయ మాత్రం జేబులో పెట్టుకొని బయలుదేరండి, గార్లిక్. అలాగే తెలుపు రంగు కలిగిన దుస్తులు ధరించడం చాలా మంచిది. వీళ్ళు కొలవవలసినటువంటి భగవంతుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర శ్లోకం ఏదైనా చదువుకొని బయలుదేరవచ్చు. శ్రీం శివాయ నమః అని చెప్పేసి అనుకుంటే చాలా మేలు కలుగుతుంది. బుధవారం, గురువారం, శుక్రవారం బాగా కలిసి వస్తాయి. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి చాలా అద్భుతంగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ప్రతి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సర పంచాంగం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. కానీ ఈ మే నెల ఎట్లా ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఆదాయ వ్యయాలలో స్తంభన అనేటువంటిది కొద్దిగా జరగడానికి ఆస్కారం. అంటే రావలసిన చోట డబ్బులు ఆగిపోవటం, రావలసినటువంటి వర్క్ ఆర్డర్స్ ఆలస్యం కావటం. అదేంటండి నేను సంవత్సరం అంతా బ్రహ్మాండం చెప్పారు కదా అని అనుకోవడానికి ఇల్లే. ఏ నెలకి ఆ నెలే గ్రహచార గతుల రీత్యా ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తులారాశి వారికి కొద్దిగా ఆదాయ వనరులలో స్తంభన, దాని ప్రకారంగా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు. అంటే ఈయన షేర్స్లో పెట్టుబడి పెట్టాడు అనుకుందాం, ఒక్కసారిగా పడిపోవచ్చు. అది గ్యాంబ్లింగ్.
అసలు షేర్స్ అనేటువంటివి చేయవలసింది ఎవరయ్యా అండి? తక్కువ సంపాదన ఉన్నవాళ్ళు షేర్స్ జోలికి పోకూడదు. సంపాదన తాను సంపాదించిన దానికన్నా కోరికలు అత్యధికంగా ఉండి ఇక చాలే ఈ డబ్బులు అనుకున్న వాళ్ళు షేర్స్లో పెట్టుబడి పెట్టి ఒకవేళ పోయినా నిరాశ నిస్పృహ రాదు. అంతేగాని దాని మీదే జీవితం ఆధారం అనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పటికైనా దెబ్బతింటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. షేర్స్ బిజినెస్ ఎత్తితే బ్రహ్మాండంగా కోటీశ్వరులు అయిపోవచ్చు ఒకే రోజు, లేకపోతే ధన్యమని పడిపోతాడు, మళ్ళీ పెట్టుబడికి డబ్బులు ఉండవు. ఇక ఇంతే నా జీవితం అని పాట పాడుకోవాలి సముద్రం దగ్గర. కాబట్టి షేర్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. దానికన్నా గొప్పవి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అయితే వాళ్ళు తిన్నా మనకి కొంత గొప్ప డబ్బులు ఇస్తారు, మనకి వడ్డీ వస్తుంది. ఇది ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. షేర్స్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ మంచివి. అంటే నేనేదో గొప్ప అనుభవం మీద చెబుతున్నాను అనుకోవద్దు. ఇది ఒక పరిహార ప్రక్రియ మాత్రమే. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఆదాయ వనరులో స్తంభన కలుగుతుంది అని ఉందిగా. అంటే ఈయన షేర్స్లోనే పెడతాడు గ్యారంటీగా. ఈ షేర్స్ అన్ని స్తంభించిపోతాయి. అసలే యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఉన్నటువంటి ప్రభుత్వంలో అనేక మార్పులు వస్తున్నాయి. మరి షేర్స్ ఏం పెరుగుతాయి? పడిపోక. బాగా తెలివిగలవాడైతే మాత్రం బంగారం కొనుక్కొని పెట్టుకుంటాడు. కారణం ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు బంగారం రేటు పెరుగుతుంది కదండి. అది అసలు బంగారం బిస్కెట్ కొనుక్కొని దాచిపెట్టుకున్నాను అనుకో, అబ్బా 10 లక్షలు అయింది సార్ అని చెప్పేసి గదిలోకి వెళ్ళేసి ఆహా ఓహో 10 లక్షలు అనుకుంటాడు అనమాట. తర్వాత అమ్ముకోవచ్చు, దానివల్ల నష్టమే లేదు. ఎంత గొప్ప విశేషకరమైన ప్రభావం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనసుకు తట్టేటువంటి ఆలోచన తత్వాలండి. మంచి ఆలోచన ఎప్పుడైతే ఉండి భగవత్ చింతన వైపు మనసు ఉంటుందో భగవంతుడు కూడా మనకి మంచి ఆలోచనలే ఇస్తాడు. అందుకే నిద్ర నుంచి లేచేటప్పుడు ఎవడి చెయ్యి వాడు చూసుకోండి. నిద్ర నుంచి లేవగానే అడుగు పెట్టేటప్పుడు భూమాతకు నమస్కారం చేయండి. మీ తల్లిదండ్రులకు చూసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మన ఆలోచన సరళి చక్కగా నడవటానికి, అపభ్రంశమైనటువంటి భావాలు రాకుండా ఉండటానికి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు చేసి నష్టకరమైన జీవితాన్ని పొందడానికి కాదండి. ప్రతిరోజు కూడా విలువైంది. ఒక్కరోజు గడిచిపోయిందంటే మళ్ళీ వస్తుందా? రాదు కదండి. కాలం అంత విలువైంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే మానవ జన్మ యొక్క పరమార్థం. ఇక్కడ మీరు మీ జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాను అన్నమాట. సుదూర ప్రాంతాల నుంచి ఊహించని సహాయం మాత్రం వస్తుంది. ఎవరో ఫారిన్లో ఉంటాడు మీ ఫ్రెండ్, అన్న అటువైపు రేట్లు పెరుగుతున్నాయి కదా, నీకు డబ్బులు పంపిస్తున్నాను తీసుకో, నీ కమిషన్ నువ్వు మంచిది కొను అని చెప్పచ్చు. అదనమాట. ఊహించకుండా ధనాదాయం రావడం అంటే ఇదే. ఊహించని ధనాదాయం వస్తుంది. అధికారులతో సహన వైఖరిని అవలంబించడం మంచిది. అంటే ఓర్పు వహించాలి. అధికారులు ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడాలి. ముఖం చిట్లించి మాట్లాడకూడదు. అసలు అధికారులతో మాట్లాడేప్పుడు నవ్వుతూ సరే సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ అంటూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి నీ మీద ప్రేమ పెరుగుతుంది. వీడు చాలా మంచివాడండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ అని వాళ్ళు అనుకొని నీకు కావాల్సింది ఏర్పాటు చేస్తారనమాట. అది అసలు పాయింట్. అధికారుల మన్నన పొందడం కూడా ఒక గొప్ప విశేషం. ఈ రాశి వాళ్ళు సోమవారం, బుధవారం, గురువారం బయలుదేరాలి. దిశ పడమర దిశ మంచిది. వీళ్ళు కొలవలసినటువంటి దైవం పరమేశ్వరుడు. వీళ్ళు ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేయించుకోవడం కూడా చాలా మంచిదండి ఈ యొక్క రాశివారు. అందుచేత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. వీళ్ళు ధరించవలసిన దుస్తులు మాత్రం ఆకుపచ్చ, పసుపచ్చ, తెలుపు. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. మే నెలలో వృశ్చిక రాశి యొక్క ఫలితాన్ని కనుక చూసినట్లయితే వినోద విలాస కార్యక్రమాల వలన ఖర్చులు అత్యధికంగా అవటానికి ఆస్కారం. వినోదానికి కూడా ఒక హద్దు ఉండాలి. సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా చూడాలి అనేటువంటి
భావన ఉండి సినిమా టికెట్టు 100 రూపాయలు అయితే 500 పెట్టి కొనుక్కోవటం కూడాను ఒక విధంగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఇక్కడ ఖర్చు గురించి ఆలోచించకుండా వినోదానికే ఎక్కువ విలువ ఇచ్చారనమాట. అట్లా కాబట్టి ఆచితూచి ఖర్చులు చేసుకోవటం మంచిది ఈ రాశి వాళ్ళు. అంతేకాకుండా విలాస కార్యక్రమాలకు కూడాను కొంత లిమిట్ చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా విలాసవంతమైన జీవితం గడుపుదామంటే మాత్రం మానవ జీవితం ఉద్భుతప్రాయం, నీటి పొడగండి, ఆ సంపాదించింది అనుభవించకుండా ఎందుకు, అన్నీ పిల్లలకి ఇచ్చి మనం ఏం చేస్తాం అనుకుంటే కుదరదు. పిల్లలకి ఇవ్వాలి, మనం సంపాదించాలి, అన్నీ ఆలోచించాలి. అప్పుడే జీవిత పరమార్థం అర్థమవుతుంది. కాబట్టి విలాస కార్యక్రమాలతో ఎక్కువ డబ్బుని ఖర్చు చేయటం అంత సబబైనటువంటి విషయం కాదు అనే విషయాన్ని ఈ రాశి వాళ్ళు గుర్తించాలి. కుటుంబ సంతోషాదులు, భూగృహాది విషయాల్లో కూడాను అనుకూలత ఏర్పడుతుంది. భూమి కొనాలన్నా గృహం తీసుకోవాలన్నా కూడా ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి ఆస్కారాలు ఉన్నాయి ఈ రాశి వారికి. అధికారుల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. ఏదైనా ఫోన్లో మాట్లాడినా వాళ్ళు తప్పనిసరిగా పాజిటివ్ మాటలే చెప్తారు, నెగిటివ్ మాటలు మాత్రం రావు అధికారుల నుంచి. సంఘ గౌరవాదులు, మైత్రి లాభం కూడాను ఈ రాశి వారికి చాలా చక్కగా చేకూరుతుంది. ఎంత గొప్పగా వ్యాపారాలు చేస్తున్నా ఏదో ఒక సమస్య పీడిస్తూనే ఉంటుంది ప్రతివాడికి. ఆ సమస్య ఏంటంటే బలాని వాడు ఏమనుకుంటున్నాడో నా గురించి, రేపొద్దున ఏమొచ్చి పడుతుందో, ఎలా ఉండాలో అనేటువంటి లేనిపోని ఆలోచనలు చూస్తూ ఉంటారు చాలామంది. ఇలా ఆలోచించాల్సిన పని లేదు. భగవంతుడి అనుగ్రహం వల్ల మన వ్యాపారం బాగానే ఉంది, పేరు ప్రఖ్యాతులు బాగున్నాయి, అన్ని ఛానల్స్ చక్కగా ఉన్నాయి, పేపర్ పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంది. అన్నీ ఉన్నప్పుడు నిత్యం నిద్ర లేకుండా ఆలోచించడం దీనికి వామ్మో ఏమవుతుందో అని చెప్పేసి అలా ఆలోచించాల్సిన పని లేదు. గ్రహచారాలు చక్కగా ఉండటానికి దైవధ్యానం చేసుకోండి. కావాలనుకుంటే మీ ఇంట్లో పాదరసలింగానికి నిత్యం కూడా అభిషేకం చేసుకోండి. మీరే ఎన్ని పనులున్నా కూడాను పొద్దున్నే లేచి స్నానం చేసి నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 అంటూ ఓ చెంబడి నీళ్లు పోసి నమస్కారం చేసి పాలు నైవేద్యంగా పెట్టండి. మీ మనసు, శరీరం, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. మీ వ్యాపారాలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి. ఊరికే లేనిపోని ఆలోచనలతో మీ మనసును పరిభ్రమింపజేసుకోవద్దు ఈ యొక్క వృశ్చిక రాశి వారు అనేది ఈ నెల ఫలితాల్లో దాగిన పరమార్థ లక్షణం. ఈ రాశి వాళ్ళు ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాన్ని, అలాగే పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు చేయటం చాలా మంచిది. గురువారం, శుక్రవారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. వీళ్ళు కొలవవలసినది గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుణ్ణి. ఇక వృశ్చిక రాశి తరువాత ధను రాశి యొక్క ఫలితం. మే నెలలో ధనుస్సు రాశి యొక్క ఫలితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పొడసూపుతాయి. ఎందుకు పొడసూపుతాయండి? అసలు ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే ఒక బడ్జెట్ లేకపోవటం వల్ల. ఇంటి ఇల్లాలకి బడ్జెట్ తెలియాలి. ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి దగ్గర నుంచి బయట ఇల్లు ఊడ్చేటువంటి పని మనిషి వరకు ఎంత ఖర్చు అవుతుంది, నెలసరి ఖర్చు మనకి ఎలా ఉంది, వంట సామాగ్రి దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ఖర్చులు వేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఆచరించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి అసలు రానేరావు. మన సంపాదన ఎంత, మనం ఖర్చు చేస్తుంది ఎంత, దాచింది ఎంత, ఈ యొక్క ఆలోచనలన్నీ కేవలం ఇంటి ఇల్లాలకి ఎక్కువగా ఉండాలి. పురుషుడు ఎంతసేపటికి డబ్బు సంపాదించి తీసుకొచ్చి భార్య చేతిలో పోయటం మంచిది.
ఎందుకంటే ఆమెకి బాధ్యత పెరుగుతుంది. అమ్మో మా ఆయన అరుస్తాడేమో అని చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఇది అర్థం చేసుకోలేనటువంటి పురుషులు చాలామంది నా పవర్ తగ్గిపోతుందేమో అని చెప్పేసి వాడి జేబులోనే ఉంచుకొని ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ పెంచుకున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఏదో మాట అనగానే అహంకారంతో కానివ్వండి, లేకపోతే నా స్టేటస్ దెబ్బతింటుందనే విషయంతో కానీ వందలాది రూపాయలు తీసి ఖర్చు చేసేటువంటి లక్షణాలు అత్యధికంగా కనిపిస్తుంటాయి చాలామందికి. అంటే వీడికి అలవాటు లేకపోయినా అలవాటు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అప్పుడే ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అనేవి మనిషి జీవితంలో పొడసూపుతాయి. మనసా నిల్వదు కోతి చెంత మన కొమ్మలు వట్టులు గాడిడిన్ అన్నట్టు ఈ మనసు అట్లాంటిది. మరి నువ్వు జీవించేది దేనికండి? మీ అమ్మ నాన్న, నీ భార్య, పిల్లలు అభివృద్ధిలోకి రావటం, దైవ చింతన, అది పరిపూర్ణత్వానికి నిదర్శనం. వాళ్ళతో కలిసి చక్కగా బయటికి వెళ్ళటం, ఒక దేవాలయాన్ని సందర్శించడం, సంసారం సుఖం అన్నీ చూసుకునేటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. అప్పుడే మానవ జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది. అంతేగాని ఊరికే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఏమవుతుంది? ఆర్థిక ఇబ్బందులు రాక కాయగూరలు బేరం చేసి ఆడేటువంటి సంప్రదాయ లక్షణం కేవలం స్త్రీలకే ఉంటుంది. మగవాళ్ళు చాలా తక్కువ మంది కాయగూరలు కొనేటప్పుడు కూడా బేరం ఆడరు. ఎంత బాబు అంటారు, ఒక అరకిలో వెయ్యి అంటాడు. అవి ఏటం కూడా బద్ధకమే, ఏర్రు సరిగ్గా, సర్లే అని పడేస్తుంటారు. ఇవన్నీ పురుషులు నేర్చుకోవాలి. ఏంటా మరి ఇంత రేటు చెబుతున్నావు, ఇస్తావా కిలో ఇంత రేటుకి అని మనం అడగాలి మొట్టమొదట. వాడు ఈయనేదో బేరం ఆడుతున్నాడే, సరే కానీలే అని చెప్పేసి ఇస్తాడు. ఎందుకంటే అమ్ముకోవాలి కదా. అట్లా లౌక్యంగా ఉండాలి. కాయగూరలే కదా, మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయిలే, పర్వాలేదు, వాడు బతకాలి కదండి అంటే రిక్షా ఎక్కి రిక్షా వాడు 10 రూపాయలు అడిగితే పర్లేదని ఇచ్చేస్తే ఎట్లా? ఏమైనా ఇక్కడే కదా ఇంత దూరం అంటే వాడు శ్రమ చేస్తున్నాడండి అంటే ఎట్లా? కాబట్టి ఆర్థిక దుస్థితి ఎందుకు వస్తుందో మనం నేర్చుకుందాం. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అందుచేత మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్తాను. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి ప్రభావం రానియకుండా మీరు జాగ్రత్త పడండి. ప్రయాణపరమైనటువంటి చికాకులు కూడా వస్తాయి. నా వల్ల కాదు వెయిట్ చేయటం, కారు మాట్లాడతామని చెప్పి కారు మాట్లాడుకుని వెళ్ళిపోతుంటారు చాలామంది. అలాగే కుటుంబ అనారోగ్యాలు, అధికారపరమైన ఇబ్బందులు, బంధుమిత్ర సహాయం చేయ కొంత ఊరట, సంఘ గౌరవాతుల కోసం అధిక ధన వ్యయం చేయటం ఈ రాశి వారి యొక్క నైజం ఈ నెల. అందుచేత ఆచితూచి ఈ రాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలంతా కూడా. పొదుపు అనేటువంటిది ఏ విధంగా చేయగలం, ఆర్థిక సమస్య నుంచి మనం ఏ విధంగా బయటపడతాం, ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకుంటే అందరం కలిసికట్టుగా చక్కగా జీవితం సాగిస్తామని ఆలోచిస్తే మాత్రం చాలా చక్కటి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, చక్కగా గడుపుకోవచ్చు జీవితాన్ని. ఎందుకంటే ఈ అనంతకాల చక్రంలో అనుక్షణం కూడా ఆరాట పోరాటమే మానవుడికి. ఈ ఆరాట పోరాటాన్ని నుంచి మనం చక్కగా సామరస్య ధోరణితో ఆనందంగా వెల్లివిరిసి జీవితం బాగుండాలంటే ఈ సూత్ర ప్రాతిపదికలు పాటించాల్సిందే తప్పదు. వీళ్ళకి దిశ తూర్పు ఉత్తరం. వీళ్ళు కొలవలసినటువంటి దేవత లక్ష్మీదేవి. లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ కనకదారాస్తవం కానీ చదువుకుంటే ఆర్థిక చిక్కుల నుంచి ఆ తల్లి బయటపడటానికి ఆస్కారాన్ని ఇస్తుంది. వీళ్ళు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ మల్లెపూలతో లక్ష్మీదేవిని కొలిస్తే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత రాశి మకర రాశి. వృత్తి ఉద్యోగాదుల్లో మెరుగైనటువంటి వాగ్దాటితో కార్యానుకూలత సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. వినోద విలాస కార్యక్రమాలకు ధన వ్యయం ఆచితూచి ఆచరించేటువంటి వ్యవహారం ఉంటుంది. దైవ చింతన తత్పరతో ఈ రాశివారు ఈ నెలంతా కూడా చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో వీరు ప్రతినిత్యం కూడాను ఆదిత్య హృదయం
పఠనం చేయటం, అలాగే వీలైతే ప్రతి సోమవారం కూడాను గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరునికి అభిషేకార్చన నిర్వహించటం. ఏ కుటుంబంలో యజమాని అభిషేకార్చన ప్రతినిత్యం కూడాను పరమేశ్వరుడికి చేస్తాడో ఆ కుటుంబంలోని వారికి కలిగినటువంటి సంతతి చాలా ఉత్తమోత్తమైనటువంటి అభివృద్ధి దశలోకి పయనిస్తుంది అని శాస్త్రం. కారణం ఏంటంటే పిల్లలు సుఖపడాలి అంటే వాళ్ళు అదృష్టవంతులుగా మారాలి. వాళ్ళు అదృష్టవంతులు కావటానికి తండ్రి సరైన విత్తనం నాటాలి భూమిలో, అంటే ఆధ్యాత్మిక విత్తనం. ఈ ఆధ్యాత్మిక విత్తనం ఏమిటయ్యా అంటే శివారాధన మాత్రమే. శివారాధన గనక ఏ తండ్రి అయితే ప్రతినిత్యం కూడాను పరమేశ్వరుణ్ణి అభిషేకార్చన చేస్తారో వారి పిల్లలు మాత్రం చాలా చక్కటి యోగవంతమైనటువంటి సద్గుణ సంపదతితో, విద్యా వినయ సంపత్తితో, కీర్తి ప్రతిష్టలతో, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తారు అంటోంది శాస్త్రం. ఇది శివలీలామృత తత్వం. మళ్ళా వాళ్ళ పిల్లలు కూడాను ఆ విధంగానే పూజ చేస్తే వారి సంతతి ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడాను లింక్ సిస్టమ్ అన్నమాట. ఈ ఆధ్యాత్మిక లింక్ని తొలగించుకోకూడదు ఎప్పుడూ కూడా. ప్రతినిత్యం కూడాను శివనామస్మరణ, శివునికి సంబంధించినటువంటి విశేషాంశాలు ఆచరణలో ఎవరైతే సాగిస్తారో వారి జీవనం బాగుంటుంది. ఈ మకర రాశి వారు అన్నీ బాగానే ఉన్నాయి కదా అని బద్దకించకుండా ప్రతినిత్యం కూడాను శివారాధన చేసుకోవటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యము, ఐశ్వర్యము కలిగింపజేసి పిల్లలు పురోభివృద్ధిలో, ఉన్నతమైనటువంటి స్థితిలో, చదువు సంస్కారం కలిగి జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దిశ పడమర, ఉత్తరం. వీరికి కొలవలసినటువంటి దేవుడు శివపరమాత్మ. వీరు ధరించవలసినటువంటి వస్త్రాలు మాత్రం తెలుపు, గులాబీ. వీరికి మంచి యోగమే సిద్ధిస్తోంది. తర్వాత రాశి కుంభరాశి. మే నెల ఫలితాల్ని గనక కుంభరాశి వారికి ఆలోచన చేసినట్లయితే శారీరకంగా, మానసికంగా శ్రమ కూర్చి తమ పనులలో కార్యానుకూలత సాధిస్తారు. అంటే కార్యాలు అనుకూలత సాధించడానికి వీళ్ళు శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెత వీళ్ళకి వర్తిస్తుంది ఈ నెలంతా కూడా. అంటే వీరు ఎంత కష్టపడితే అంత సత్ఫలితం కలుగుతుంది. ఈరోజు నేను ఆ పని చేయాలి, అటు వెళ్ళి రావాలి, ఈ తర్వాత ఇటు రావాలి, ఈ టైంకి భోజనం చేసేసి వెళ్ళిపోవాలంటే రాత్రి 10 వరకు కూడాను కృషి చేసి అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అంటే శ్రమకు తగినటువంటి ఫలితము వచ్చి తీరుతుంది. మీరు పడే శ్రమని బట్టే మీకు ఫలితం వచ్చి తీరుతుంది అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది. నిరాడంబరత, వృత్తిలో ప్రశంసలు ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి. అబ్బా ఆయన ఎంత సంపాదించినా గర్వం లేదండి, చాలా మంచివారు, చాలా చక్కగా మాట్లాడతారు, చాలా చక్కగా చెప్తారండి అన్నారు అంటే ఆ నిరాడంబరత, గర్వం లేకపోవటం ఆయన జీవితానికి గొప్ప వెలుగు అన్నమాట. పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత వరం అది. అంతేగాని అహంకారం చోటు చేసుకుందనుకోండి ఎంత గొప్పవాడైనా పతనమైపోక తప్పదు. అది దానిలో ఉన్న లాజిక్ అన్నమాట. అలాగే ఈయన చేసిన కృషికి తగిన ఫలితం తప్పనిసరిగా వస్తుంది.
కుటుంబం కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వస్తుంది. కుటుంబ అభివృద్ధికి అనుక్షణం కూడాను పాటుపడేటువంటి రాశి ఈ కుంభరాశి. ఎందుచేతనంటే కుంభాకారంలో పెట్టిన దీపం వెలుతురు అంతవరకే కాకుండా దాన్ని పైకి తీసుకొస్తారు. ఆ వెలుతుర్ని వాళ్ళు అంటే ఆ దీపాన్ని పైకి తీసుకొచ్చి దాని మీద ప్లేట్ పెట్టి ఆ దీపం వెలిగిస్తే అంతా వ్యాపించి చెందుతుంది. కేవలం కొండలోనే దాచిపెడితే కొండ వరకేగా వచ్చేది. అందుకని కుంభాకార స్థితి నుంచి ఉత్తమోత్తమైనటువంటి స్థితికి వచ్చేటువంటి రాశి కుంభరాశి. వీళ్ళు చాలా చక్కగా ఆలోచించి నిర్ణయాలు గైకొని చక్కటి పురోభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానికి తగ్గట్టుగా దైవ చింతన చేస్తారు. నిత్యం కూడాను ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తారు. పరమేశ్వరుడితో పాటు అమ్మవారిని ధ్యానం చేస్తారు. వెంకటేశ్వరితో పాటు లక్ష్మీదేవిని కూడా ధ్యానం చేస్తారు. వీడికి ఈ లాజిక్ తెలుసు. ఎందుకంటే కేవలం అమ్మవారిని కొలిస్తే ఆయనకి కోపం వస్తుంది, అయ్యవారిని కొలిస్తే ఏమో కోపం వస్తుంది. ఇద్దరినీ కలిపి కనుక కొలిచినట్లయితే ఇద్దరూ కూడాను తదాస్తు 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 మంచిది ఆయన అంటారు కదా. ఆ ఉద్దేశంతో వీళ్ళు చాలా లాజిక్గా దైవత్వాన్ని కొలిచేటువంటి తీరుతెన్నుల్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్త పడి నిర్ణయాలు తీసుకొని చక్కగా నిత్యం కాసేపు ఒక అరగంట సేపు అయినా సరే దైవ ధ్యానం చేసిన తర్వాతనే పూజాది కార్యక్రమాలు చేసిన తర్వాతనే తమ పనిలోకి వస్తూ ఒక ప్లాన్ వేసుకొని ఇవాళ ఇక్కడ అక్కడ ఇది అని చెప్పేసి నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి ఈ రాశి వారికి. ఇంత గొప్ప విశేషం ఈ రాశిలో దాగిన పరమార్థం. అంతేకాకుండా బంధుమిత్రుల సుఖ సంతోషాల్లో పాలు పంచుకుంటారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, చాలా సంతోషంగా నాయన నువ్వు కృషి చేసావు, పని అయిపోయింది అని చెప్పేసి ఈయన కూడా ఆనందపడతాడు అనమాట. అలాగే భూగృహ ప్రయత్న సాఫల్యత, భూమి కొనాలన్నా గృహం కొనుక్కోవాలన్నా కూడాను ఆ సాఫల్యత సిద్ధిస్తుంది మే నెలలో ఈ రాశి వారికి. తద్రీత్యా అధిక ధనవ్యయం కూడా కలుగుతుంది. ధనవ్యయం అంటే దాచిపెట్టిన సొమ్ము తీసి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తగ్గ అభివృద్ధి మాత్రం రేపు భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అసలు దిగులు పడాల్సిన పనే లేదు ఈ మే నెలలో. మే నెలలో వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్చుకోవడానికి చాలా చక్కటి యోగవంతమైనటువంటి కాలం. ఈ రాశి వాళ్ళు కొలవవలసినటువంటి దేవతా స్వరూపాలు శివ పరమేశ్వరులు. అందుచేత ప్రతినిత్యం కూడాను శివనామ సంకీర్తన, దానికి సంబంధించినటువంటి అమ్మవారి స్తోత్రనామాలు వీళ్ళు పఠించుకొని చక్కటి యోగవంతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యరీత్యా వీళ్ళు తప్పనిసరిగా టైం ప్రకారం ఆహారాన్ని తీసుకోవడంతో పాటు నిద్రకు ఉపక్రమించేది కూడాను టైం ప్రకారం కనుక చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని కొనసాగిస్తారు. వీరు మేధాకారక సంపత్తితో జీవితాన్ని గడుపుతారు. వీరు వెళ్ళవలసినటువంటి దిశలు తూర్పు ఉత్తరం చాలా చక్కగా కలిసి వస్తాయి. వీళ్ళు ధరించవలసింది వైలెట్ కలర్ వైట్ డ్రెస్, ఈ రెండు బాగా కలిసి వస్తాయి. వీళ్ళు 3వ తారీఖు 12, 27 తారీఖులు ఏ పని చేసినా కలిసి వస్తూ ఉంటుంది. ఇది కుంభరాశి యొక్క సత్ఫలిత లక్షణాలు. ఇక తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మే నెలలో ఫలితాన్ని చూస్తే వీళ్ళు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవలసిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రాశికి షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మస్థైర్యం, ధైర్య సాహసాలతో వృత్తిలో గణనీయమైనటువంటి అభివృద్ధిని, అధికార సహవాసముచే కార్యసిద్ధిని సాధించడానికి ఆస్కారం మీనరాశికి ఉన్నది. బంధుమిత్రుల యొక్క సమాగమం చక్కటి ఆలోచనకు నాంది పలుకుతుంది. వినోద విలాస వస్తు సేకరణ కూడాను వీళ్ళు ఈ నెల చేయటానికి ఆస్కారం ఉంది. వ్యవహారాదుల్లో చక్కటి అనుకూల పరిస్థితులు కూడాను
సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. చేసేటువంటి పనుల్లో, వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి యోగవంతమైన పరిస్థితి రావడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉన్నాయి. నష్టద్రవ్య ప్రాప్తి చేత సంతృప్తి పడతారండి. అంటే ఏమిటి? గతంలో నష్టపోయినటువంటి ద్రవ్యం మరలా తిరిగి వచ్చినప్పుడు పడే ఆనందం వర్ణనాతీతం కదా. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పుణ్యపురుషులందు అనే సామెతను చూసారా? పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు. వీళ్ళు చక్కగా మాట్లాడి బుట్టలో వేసుకున్నటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొని పోయి ఎక్కడో పెట్టుబడి పెట్టి చాలా నష్టదాయకమైన ప్రభావాలు వచ్చినాయని ఫోన్లో చెప్పి, మీ డబ్బులు ఇప్పుడు ఇవ్వడం కుదరదండి, ఏమనుకోవద్దని చెప్పినప్పుడు వీళ్ళు పడే బాధ వర్ణనాతీతం. అదే వ్యక్తి మరలా అదృష్టం కలిసి వచ్చింది సార్, మీ డబ్బులు మీకు ఇస్తున్నాం అని చెప్పేసి తీసుకొచ్చి డబ్బులు ఇస్తే అమ్మయ్యా అని చెప్పేసి ఆనందపడతారు కదా. అలాంటి సంఘటన ఈ రాశి వారికి జరుగుతుంది ఈ నెల. అంటే గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు తగినటువంటి సత్ఫలితం వచ్చి వీరికి రావాల్సినటువంటి ధనం అందుతుంది. అలాగే వైద్యరీత్యా చేసినటువంటి పరీక్షలో టెస్టింగ్ కోసం పైకి పంపిస్తే ఆ టెస్టింగ్ రిపోర్ట్ మాత్రం వీళ్ళకి సానుకూలంగా వస్తుంది. అబ్బాయి మీరు అనుకున్న డిసీజ్ కాదండి, నో ప్రాబ్లం, హాయిగా ఉండొచ్చు మీరని ఒక టిక్ వస్తుంది. దాంతో మనసు హాయిగా ఉంటుంది కదా. చింతలేని జీవితంతో అమ్మయ్య అనుకొని చక్కగా వాళ్ళు జీవితాన్ని గడపడానికి ఆస్కారం. ఈ రాశి వాళ్ళు సత్యనారాయణ వ్రతాన్ని మాత్రం పూర్ణిమ నాడు చేయించుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి, ఆదిమధ్యాంతర్వర్తి నారాయణ అన్నారు కాబట్టి, ఈ రాశి వాళ్ళు కనుక షష్టగ్రహ కూటమి రీత్యా సత్యనారాయణ వ్రతం కానీ, అఘోర పాశుపత హోమం కానీ చేయించుకోవచ్చు. చాలా చక్కటి యోగాన్ని వీళ్ళు పొందటానికి ఆస్కారం ఉంది. సంతృప్తికరమైనటువంటి జీవన విధానానికి ఇవి తప్పవు. అలాగే వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు గులాబీ రంగులు బాగా కలిసి వస్తాయి. వీళ్ళు ధ్యానం చేయవలసినటువంటి స్వామి కలియుగ వాసుడైన వెంకటేశ్వరుడు. ఇవి ఈ నెలంతా కూడాను అందరికీ రాశి ఫలితాలతో పాటుగా ప్రతి వారికి కూడా కొన్ని పరిహార ప్రక్రియలు, సూచనలు ఇవ్వటం జరిగింది. వీటిని ఆచరించి చక్కటి జీవన మార్గాన్ని ఏర్పరచుకోవడానికి ప్రజ్ఞాన్ టీవీ ద్వారా అందించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారు కదూ. ఇవి ఈ నెల 12 రాశుల ఫలితాలు.